కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం గనుక మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. ఈరోజైతే మనం డిస్కస్ చేసేది ఇది టమాటా రేట్ రైజ్ అయిపోయింది. మదనపల్లిలో నిన్నైతే 2000 దాకా పోయాయి. దాని గురించి డిస్కస్ చేద్దాం. రూ. 1000 లోపల పోతానేటివి రూ. 1000 వరకు పోతాండే 2 దినాల ముందు వరకు. ఈ 2 దినాల్లోనే నిన్న 1650, అంతకుముందు రోజు నిన్నైతే 2000 రూపాయలకైతే టచ్ అయిపోయింది. 2 రోజుల్లోనే రూ. 1000 అనేది టమాటా అనేది రేట్ రైజ్ అయిపోయింది. మీకు థంబ్‌నెయిల్ చూస్తేనే ఇట్లా అర్థమైపోయి ఉంటుంది. థంబ్‌నెయిల్ టమాటా అనేది పేకాట కంటే ప్రమాదకరం ఇలాంటివి. ఎందుకంటే రేట్ రైజ్ అయిందనుకో, లాస్ట్ ఇయర్ 6000 రూపాయల వరకు అయితే బాక్స్ అనేది అమ్మేసింది మదనపల్లిలో, 30 కేజీల బాక్స్. ఇప్పుడైతే 2000 వరకు అయితే రైజ్ అయింది. మళ్ళీ 200కి కూడా పడిపోతుంది. 200కి ఇంకా తక్కువకి కూడా పడిపోతుంది బాక్స్ అనేది. పెద్ద మంచి కాయలు 200 పోతే ఇంకా పొడికాయలు అవైతే ఇంకా పెరకాల్సిన అవసరం ఉండదు. ఈ పచ్చి సరుకు అంటే ఏమి? టమోటా, దోస, కర్బూజా, ఇలాంటి పచ్చి సరుకు అంతా మనం చాలా రోజులు స్టోర్ చేసుకున్నాం. కటింగ్ చేసామనుకో 2 దినాల కంటే ఎక్కువ ఉండవు. ఈ పచ్చి సరుకులోనే లాభాలు అనేటివి ఎక్కువ ఉంటాయి, నష్టాలు అనేవి కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ పచ్చి సరుకులో. మీకు అందరికీ తెలిసినదే. పచ్చి సరుకు మీకు ఎండిపోయిన సరుకు అయితే, ఒట్టి సరుకు అయితే ఎన్ని రోజులైనా మీ ఇంట్లో పెట్టుకోవచ్చు. వేరుశెనగ కానీ, శనక్కాయలు కానీ, మొక్కజొన్న కానీ, వడ్లు కానీ, ఇలాంటివి నీకు రేట్ ఎప్పుడు వస్తే అప్పుడు అమ్ముకోవచ్చు. కానీ ఈ పచ్చి సరుకు, ఈ టమోటా, కర్బూజా, దోస, ఇలాంటివి మనం వెంటనే అమ్మేసుకోవాలి. వెంటనే అమ్మేసుకున్నామంటే సొమ్ము, అంటే ఉండేదానికంటే చాలా రోజులు స్టోర్ చేసుకోలేము. ఇలాంటి దానివల్ల ఏమవుతుంది, చాలా రైతులకు డబ్బులు వచ్చినాయనుకో విపరీతమైన డబ్బులు వచ్చేస్తాయి. ఒకవేళ పోయింది అనుకో డబ్బులంతా లాస్లోకి వెళ్ళిపోతాం. టమాటాల్లో కానీ, దోసలో కానీ మనం స్ప్రేయింగ్ అనేది కూడా ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఎక్కడైనా గమనించండి, పచ్చివి అయితే టమాటాలు మనము పచ్చి సరుకు అయితే ఎక్కువ స్ప్రేయింగ్ చేయాల్సి వస్తుంది. ఎండిపోయిన ఒట్టి సరుకు అయితే స్ప్రేయింగ్లు కూడా తక్కువ వస్తాయి. శనక్కాయలకి ఏం స్ప్రేయింగ్ అవసరం లేదు, అంత ఎక్కువ. మడికి కూడా ఏమంతా స్ప్రేయింగ్కి ఏమో అవసరం లేదు. శనక్కాయలు, మడి, వడ్లకి ఏమంత స్ప్రేయింగ్లు ఏమో అవసరం లేదు. దాంట్లో వచ్చే డబ్బులు కూడా తక్కువగానే ఉంటాయి. కానీ టమాటా కానీ, ఈ మిరప కానీ, ఇలా దానిలో స్ప్రేయింగ్లు ఎక్కువ చేయాల్సి వస్తుంది. వచ్చిందనుకో దుడ్లు ఎక్కువ అనేది వచ్చేస్తుంది, డబ్బులు. లేకపోతే ఉరివే రాదంటే మనం పెట్టుబడి తీసుకునే కూడా కష్టమైపోతుంది. ఎండిపోయిన సరుకులో ఏమవుతుందంటే మనకు పెట్టుబడి వచ్చేస్తుంది, అంటే ఆటికాడికే వస్తుంది. దాంట్లో లాభాలు వచ్చేది ఉండదు, నష్టాలు వచ్చేది ఉండదు. మన కష్టం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ. దీంట్లో కూడా మన కష్టం అనేది విపరీతంగా ఉంటుంది. కానీ రిస్క్ చేసుకుంటే దీంట్లో డబ్బులు అనేవి ఎక్కువ అనేది వస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఈ కాయలు పైన కాసినవి ఇవి. ఇంకేమన్నా మీకు పచ్చి సరుకు, ఎండిపోయిన సరుకులు, టమాటా రేట్ రైజ్ ఏమైపోయిందంటే ఈ వర్షానికి ఎక్కువ టమాటా కాయలు అనేవి కూడా మాగవు. మార్కెట్ చాలా దిగుమతి అయితే లేదు. మొలకల చెరువు మార్కెట్లో రెండో ఫోల్ కాడికి అయితే కాయలు వస్తాయి. ఒకటో ఫోల్, రెండో ఫోల్ కాడికి ఇప్పుడు ఆ రేకుల కిందకే సరిపోతున్నాయి కాయలు. అన్ని కాయలు ఏమైపోయినాయి అర్థం కావడం లేదు. కాయలు అనేది కూడా మాగడం లేదు. ఇంకా బయట కాయ అనేది కూడా అనంతపురం, కర్నూలు డిస్టిక్లో ఇప్పుడు నాటుతారు కాబట్టి జూన్లో నాటితే జూన్, జూలై వాళ్ళ మార్కెట్లో ఆగస్టులో స్టార్ట్ అవుతాయి. ఆగస్టు 1 నుంచి అంతవరకు అయితే రేట్లు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక టమాటాకాయలు నాటి పెరిగి మార్కెట్కి వేసుకొని ఆగస్ట్ అవుతుంది. అంతవరకు అయితే చూద్దాం, అంతవరకు రేట్లు ఉంటాయి ఉండవు అనేది చెప్పలేం. నిన్న 2000 విన్నాయి, ఈరోజు కూడా ఈ రోజు 1000 రూపాయలకి వచ్చేయచ్చు, డౌన్ అయిపోవచ్చు. ఈ పచ్చి సరుకు గురించి చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే ఒకసారి ఎప్పుడో ఒక 3 years బ్యాక్ ఏమో మేమే మార్కెట్కి వేసిపోయాము, మదనపల్లి మార్కెట్కి. ఒకరోజు 2100 రూపాయలు పోయినాయి. ఆ రోజు వర్షం పడుతుంది, వర్షంలోని కాయలు పీకాము. అంగళ్ళకి వేసుకుని ఉంటే ఆ రోజు సరిపోయింది. 1500, 1600 మీటి సాయంత్రం. కానీ మరుసటి మదనపల్లికి వేసాము, 800, 900 రూపాయలు పోయినాయి అంతే. అలా ఉంటుంది పరిస్థితి. అంటే అప్పుడు వర్షం పడింది కాబట్టి కాయలు అనేటివి డ్యామేజ్ల వల్ల కొంచెం అంత రేట్ తగ్గిపోయింది. కానీ ఇప్పుడు వర్షం పడడం లేదు, రేట్ రైజ్ అయింది కాబట్టి రేట్ రైజ్ అయ్యి సూచనలు ఉన్నాయి. చూద్దాం. కాయలు అనేటివి కూడా చాలా తగ్గిపోయాయి మార్కెట్కి. ఏ మార్కెట్కి కూడా అంత ఎక్కువ కాయలు అనేటివి రావడం లేదు. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు అప్డేట్ ఇస్తాను. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటు ఉండే రైతుని. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.